జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. నాగార్జున సాగర్ ఎక్స్ రోడ్ నుంచి దర్వేసిపురం వరకు 4 లైన్ల రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 60,000 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వారం రోజుల్లో రహదారి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. నేను నా కొడుకు పేరు మీద బాధ ఎంతున్నా నా కొడుకుని దేవుడు తీసుకుపోయినా కొడుకు పేరు మీద కాలేజీ స్కూల్ కట్టించి పేదవాళ్ళ సహాయం చేస్తూ ఈరోజు నా బిడ్డ పెళ్లి చేసిన ఇప్పుడు ఉన్నది ఒకటే, మీ అందరినీ కూడా నా సొంత పిల్లల్లాగా చూసుకోవాలి. మీ పిల్లల్ని మిమ్మల్ని కూడా పేదవాళ్ళని ఆపదలో సాపదలో అండగా ఉండాలి. అదే నా లక్ష్యం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మీదే పేదవాడు కూడా కళ్ళ నీళ్లు పెట్టే అవసరం లేదు. మా పనుగోడు సర్పంచ్ శివయ్య చెప్పిండు, మా చెరువులకు నీళ్ళు వస్తలేమంటే 8 కోట్లు పెట్టి లిఫ్ట్ పెట్టించినాడా. మన భారత వెంకటేశ్వర మన చెప్పి మాకు కూడా కావాలంటే జల్లాపేట చెరువు కూడా 6 కోట్లు పెట్టించిన, కంచెలపల్లి చెరువు పెట్టించాం లిఫ్ట్, పెద్దతోనపల్లి చెరువు కూడా నింపాం, అప్పాజిపేట చెరువులు నింపాం. బాబరేల ప్రాజెక్టుకి వెళ్ళి ఈ పెద్ద కెనాలకు 450 కోట్లు లైనింగ్ చేపిస్తున్నాం. 2 నెలల్లోనే ఇన్ని పనులు చేసాం. 10 ఏళ్ళ అధికారంలో లేక ఈ పనులు చేయలేకపోయాం. అందుకనే D37 కావడంతో పాటు ఇది లైనింగ్ చేపించి పిల్లకాళ్ళలో కూడా నీళ్లు పోయే విధంగా మీరందరూ కూడా బాగుండే విధంగా ఈ 3 ఏళ్ళు రాత్రి పగలు మీకోసం కష్టపడతాను. మీరు వచ్చే ఒకటే పని, ఈ 11 రోజులే నా కోసం కష్టపడాలి. నా కోసం కాదు, మీకోసం. మీ సర్పంచ్ బాగుంటుంది నా దగ్గరికి వస్తాడు. ఆ సర్పంచ్ వేరే పాట గెలిచాలి. ఏం చేయాలి? గెలిచి ఏదో ఎవరి దగ్గరికి పోతాడు? ఎంఆర్ఓ ఆఫీసులో పోతే లోపలికి రానియరు. వాళ్ళకి ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, గవర్నమెంట్ లేదు, ముఖ్యమంత్రి లేడు, మంత్రి లేడు. నేను ఇంత మీ ఎమ్మెల్యేని, మీ మినిస్టర్ని, సీనియర్ మినిస్టర్ని, ముఖ్యమంత్రి గారు కూడా నేనంటే తప్పకుండా గౌరవిస్తూ ఏ పని చెప్పినా కాదనుకుంటా 450 కోట్లు లైనింగ్ శాంక్షన్ చేసి టెండర్లు. నేను నా కొడుకు